హలో హాయ్ వెల్కమ్ టు సుధాతో ముచ్చట్లు. ఎప్పుడు లంచ్లోకి డిన్నర్లోకి రెగ్యులర్ రెసిపీస్ చేసి చేసి బోర్ కొట్టేసిందా? అయితే ఈ సింపుల్ రెసిపీ మీకోసమే. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాండి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ రెసిపీకి నెయ్యి ఉంటేనే మంచి టేస్ట్. అండ్ 2 మోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్, మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం కాగాక జీలకర్ర వేసి చిట్పట్లాడించాలి. ఇంకా కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాజు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ఫైనలీ చాప్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మనం తీసుకున్న పోర్షన్ ఆఫ్ పచ్చిమిర్చిలో కూడా 2-3 మిర్చి ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటే త్వరగా ఆనియన్స్ వేగిపోతాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయ్యాక పాలకూర సన్నగా తరుక్కుని ఇందులో వేసుకోవాలి. మనం వేసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడా పాలకూర వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ రెసిపీకి కొంచెం ఉప్పు తక్కువగానే పడుతుంది, ఎందుకంటే పాలకూర ఆల్రెడీ కొంచెం ఉప్పుగా ఉంటుంది. సో కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే ఈ రెసిపీ ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ పాలకూర బాగా వేగాక ఇందులో కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. మనం వేసుకున్న రైస్కి పాలకూర ఫ్లేవర్స్ అంతా బాగా పట్టేలాగా కలుపుకొని దించేసుకుంటే ఈ రెసిపీ అయిపోయినట్టే. ఈ రెసిపీని సింపుల్గా ఆనియన్ కుకుంబర్ రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ లంచ్ బాక్సుల్లో కానీ సింపుల్ డిన్నర్స్ కానీ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.